ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కష్టపడి దేవుని పనిచేసి ఫలితమేమి లేకుండా ఉన్నావా? నీ లైఫ్లో ఎంతో కష్టపడ్డావు కానీ ప్రయోజనం లేదా? నీ జీవితంలో సంవత్సరాలు 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 శ్రమపడ్డావు కానీ ఫలితం శూన్యంగా ఉందా? బాధపడకు. నీకంటే వెనక వచ్చిన వారు, నీకంటే జూనియర్లు అందరూ కూడా గొప్పవారు అయిపోతున్నారా? నువ్వు మాత్రం ఎక్కడున్న స్థితిలో అక్కడే ఉన్నావా? భయపడకు. దేవుడు నీకు ఒక బహుమానం దాచి ఉంచాడు. నిరాశపడకు. దేవుడు ఒక గొప్ప బహుమానం చేత నిన్ను నింపబోతున్నాడు. ఎంత గొప్ప చదువు చదువుకున్నా నీకంటే చదువు తక్కువైన వారు లైఫ్లో షెటిల్ అయిపోతున్నారని నీకు బాధగా ఉందా? భయపడకు. దేవుడు నీ కోసం ఒక బహుమానాన్ని దాచాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రజలారా, మన లైఫ్లో చాలా నిరాశలు నిస్పృహలు ఉంటాయి. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. నీ దగ్గర బైబిల్ కనుక ఉంటే ఒకసారి తెరిచి చూసి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరుచుకుని ఉన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృధా వేయపరుచుకుంటుని అనుకుని బాధపడుతున్నాడు. ఇక్కడ గమనించాలి, మన జీవితంలో కొన్నిసార్లు కష్టపడతాం కానీ ప్రతిఫలాలు ఉండవు. సేవలో కూడా చాలామంది సేవకులు వారి లైఫ్లో కష్టపడతారు, ఎంతో కష్టపడతారు, కానీ పక్కనున్న సేవకులు గొప్పలు అవుతూ ఉంటారు, వీరు మాత్రం గొప్పవారు కాలేరు. అరే, ఈ ఊరిలో వ్యర్థంగా కష్టపడుతున్నానే, ఎంత ప్రయాసపడ్డా ఒక ఆత్మను రక్షించలేకపోతున్నానే, ఎంత ప్రయాసపడ్డా ఆర్థికంగా నేను బలం పొందుకోలేకపోతున్నానే, ఎంత శ్రమపడ్డా ఎంత ప్రయాసపడ్డా చెమటలు కార్చి సంవత్సరాలు 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 ఎంత కష్టపడినా దమ్మిడి ఆదాయం లేదు. నిన్ను ప్రేమించేవారు లేరు, ఆత్మలు లేవు, ఆదాయం లేదు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియదు, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో తెలియదు. భయపడకు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు, వ్యర్థంగా కష్టపడితిమి. ఎక్కడ కష్టపడ్డారు వ్యర్థంగా? బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే నిర్గమాకాండాన్ని మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకునండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారికి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామసేము పట్టణములను కట్టిరి. ఇక్కడ గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తులు బహుభయంకరంగా కష్టపెట్టారు. వాళ్ళు ప్రతిరోజు కష్టపడవలసిందే కానీ పడిన కష్టానికి వేతనం ఇచ్చేవారు కాదు. వారిని బానిసలుగా ఉపయోగించుకున్నారు. వారు పడిన కష్టం ప్రతిరోజు కూడా ఇల్లు కట్టుకోవడానికో బ్యాంకుల్లో దాచుకోవడానికో కష్టపడేది కాదు. ఎవరి కోసమో కష్టపడాలి. ఐగుప్తీయుల కోసం వీరిని కష్టపెట్టేవారు. వారు కష్టపడడమే తప్ప ప్రతిఫలం వారికి లేదు. వెట్టి పనులు చేయడమే తప్ప ప్రతిఫలం వారికి లేదు. వారు కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం వారికి లేదు. వారి లైఫ్ అంతా కష్టపడడమే. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు. 430 సంవత్సరాలు కూడా
వారు కష్టపడ్డారు తప్ప కష్టానికి ప్రతిఫలం రాలే, వ్యర్థంగా కష్టపడ్డారు. ఈరోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఆ కష్టానికి తగిన వేతనం మనకు ఉండాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు కదా, పనివాడు జీతమునకు పాత్రుడు అన్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పని చేస్తున్నారు కానీ జీతం లేదు, పని చేస్తున్నారు కానీ వారి లైఫ్లో వేతనం లేదు. ఇప్పుడు దేవుడు వారి పక్షంగా ఎలాంటి న్యాయం చేస్తాడు? బైబిల్ గ్రంథంలో గనక మనం చూస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 5వ అధ్యాయం 7వ వచనములో గనక మనం చూస్తే, 5వ అధ్యాయం 7వ వచనములో రాయబడిన బట్ట, ఇటకలు చేయుటకు వారు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డు కూర్చుకునవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొర్రపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధ మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రజలు కార్యనియమకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరు సంపాదించుకునుడి, అయితే మీ పనిలో ఏమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చుచున్నారనేది. అంటే ఇశ్రాయేలు ప్రజల చేత ఇటకలు తీయించారు, వారి పశువులు కాయిపించారు, వారికి ఏ పనుందో ఇంట్లో పనులు, వంట పనులు, అన్ని పనులు వీరి చేత చేయించేవారు. చివరికి ఒక రోజున మేము దేవుణ్ణి ఆరాధిస్తాము అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీరు సోమరులు దేవుణ్ణి ఆరాధిస్తానన్నారు కనుక ఇదిగో మేము గడ్డి ఇవ్వం, ఇటకలు కాల్చడానికి కావలసిన గడ్డి మేము ఇవ్వం, మీరే గడ్డి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆ గడ్డి తీసుకుని వచ్చి, ఇదివరకు ఎన్ని ఇటకలు తీశారో అన్ని ఇటకలు ఇప్పుడు తీయకపోతే భయంకరంగా కష్టపెడతామని చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి గడ్డి కోసుకుని వచ్చి ఇటకలు తీసేవారు. గతంలో వీరు గడ్డి ఇచ్చినప్పుడు ఎన్ని ఇటకలు తీశారో గడ్డి ఇవ్వనప్పుడు కూడా అన్ని ఇటకలు తీయమని చెప్పారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సరే గడ్డి ఎక్కడ ఉందో అక్కడ కోసుకుని వస్తున్నారు, ప్రతిఫలం ఏది? జీతం ఏది? వారు పడిన కష్టానికి ప్రతిఫలం దొరికిందా? దొరకలే. వారు కష్టపడడమే తప్ప ప్రతిఫలం లేని విధంగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి రోజులు వచ్చాయా? ఎవరి కోసం కష్టపడుతున్నావో తెలియకుండా కష్టపడుతున్నావా? ఎంత కష్టపడినా కూడా చిల్లి చంచులు వేసినట్టు నీ బతుకుందా? ఎంత ప్రయాసపడినా ఇల్లు కట్టలేకపోతున్నావా? ఎంత ప్రయాసపడినా ఉద్యోగం సంపాదించలేకపోతున్నావా? ఎంత ప్రయాసపడినా ₹1 వెనకేసుకోలేకపోతున్నావా? ఎంత ప్రయాసపడినా నీ లైఫ్లో ధనం అనేది నీకు కనిపించడం లేదా? ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రోజు కష్టపడడమే తప్ప వేతనం లేని జీవితాన్ని గమనించారు. అయితే బైబిల్ మాట్లాడుతుంది, నీ బహుమానము దేవుని యొద్ద ఉన్నది. దేవుని దృష్టిలో కష్టపడేవాడికి ఖచ్చితంగా ఒకరోజు ప్రతిఫలం వస్తుంది. ఎలా వస్తుందో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. నేను వ్యర్థంగా కష్టపడ్డాను, వ్యర్థంగా ప్రయాసపడ్డానని ఇశ్రాయేలు బాధపడుతుంటే దేవుడు ఒకరోజు వారి దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట నిర్గమాకాండంలో మనం చూస్తే 12వ అధ్యాయం 35, 36 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బాధపడితే 430 సంవత్సరాలు వారిని వ్యర్థంగా కష్టపెట్టారు. ప్రయాస, బాధ, వెట్టి చాకిరి వాళ్ళ చేత చేపిస్తే 430 సంవత్సరాలకి వారు పడిన కష్టానికి ఎంత డబ్బు వస్తుందో చివరి రోజున వసూలు చేయించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అంటే తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు చివరి రోజున దేవుడు ఏం చేశాడో తెలుసా?
ఐగుప్తు దేశములో ఉన్న బంగారమంతా కూడా ఇశ్రాయేలీయులు దోచుకునేటట్లు చేశాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమాకాండము 12వ అధ్యాయము 35, 36 వచనాల్లో ఇశ్రాయేలీయులు మోసే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకునిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. అంటే వెండి కావాలంటే వెండి, బంగారం కావాలంటే బంగారం, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు, ఏది కావాలంటే అది ఐగుప్తు దేశములో ఉన్న సకల ఐశ్వర్యం అంతా కూడా దోచుకున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? 430 సంవత్సరాలు వ్యర్థంగా కష్టపడ్డారు. వారు పడిన కష్టానికి చివరిలో ఒక్క రోజులో ప్రతిఫలం వచ్చింది. ఒక్క రోజులో ఐశ్వర్యం చేత నింపేశాడు వాళ్ళని. వారు ఎంత బాధపడ్డారో, ఎంత దిగులు పడ్డారో, ఎంత వేదన పడ్డారో, ఎంత నలిగిపోయారో, ఎంత కన్నీరు కార్చారో, ఎండలో ఎంత వేదన పడ్డారో, నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారో, వాటన్నిటికీ ఒక్కరోజే ప్రతిఫలం ఇచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడుతున్నావేమో, ఎన్నో బాధలు పడుతున్నావేమో, ప్రతిఫలం లేదని వేదన పడుతున్నావేమో, నీ కథ మొత్తం మార్చేస్తాడు దేవుడు. ఒక్క రోజులో నీ కథ మారిపోద్ది. ఒక్క రోజులో నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఒక్క రోజులో నీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవుడు ఏమైనా చేయగలడు. నీ కొరకు ఏమైనా చేయగలడు. నీ కథ మొత్తాన్ని మార్చేస్తాడు. కనుక నిరాశ చెందకు. వ్యర్థంగా రోజులు వెళ్ళిపోతున్నాయని బాధపడకు. వ్యర్థంగా కష్టపడ్డానని బాధపడకు. సేవకుడా, వ్యర్థంగా నేను సేవ చేస్తున్నానని బాధపడుతున్నావేమో. ఇశ్రాయేలులో 430 సంవత్సరాలు వ్యర్థంగా కష్టపడితే చివరి రోజున ఐగుప్తీయుల యొక్క బంగారాన్ని, వెండిని దోచుకునేలాగా దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పడిన ప్రయాసకి, నువ్వు పడిన కష్టానికి, నువ్వు పడిన శ్రమకి ఒక రోజున ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తుంది. ఆ బహుమానం దేవుడు ఇస్తాడు. ఆ బహుమానం దేవుని వద్ద ఉన్నది. విశ్వసించు. నిరాశపడక ప్రయాసతో పనిచేయి. ఒకనొక రోజున ప్రతిఫలం నీ దగ్గరికి వస్తుంది. భయపడకు, దిగులు పడకు, వేదన పడకు, శోధనలో ఉండకు. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఒక రోజున గొప్ప బహుమానం చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నీ కన్నీరు తొడవబోతున్నాడు. నీ కష్టాన్ని, నీ బాధని దేవుడు తుడిచేసి నీ బాధని నాట్యముగా, నీ కన్నీటిని సంతోషంగా దేవుడు మార్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కొరకు వెయిటింగ్ చేయి. ఆ రోజు నువ్వు తలెత్తుకుంటావు. ఆ రోజు నిన్ను అవమానించిన వారు, ఆ రోజు నిన్ను బాధ పెట్టిన వారు, ఆ రోజు నిన్ను సిగ్గుపరిపించిన వారిని సిగ్గుపరిపిస్తాడు దేవుడు. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ రోజు కొరకు వెయిటింగ్ చేయి. దేవుడు నిన్ను దీవించును గాక.